హలో అండి. అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజైతే మీకందరితో పాటు మరొక వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నా పనంతా. సో, బయటంతా కడిగి ముగ్గు పెట్టేసి దీపం కూడా పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచాను 5కి లేచి కంప్లీట్ చేసేసాను. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుందనమాట. టైం అయితే 6:30, 7 అలా 7 అవుతుంటుంది. కరెక్ట్‌గా తెలీదు. 7 అవుతుంటుంది అనుకుంటా. పిల్లలు కూడా లేచేశారు. పిల్లలు లేచేసి ఇంకా వాళ్ళని కొంచెం వాటర్ వేయమని చెప్పాను పిల్లలకైతే. చెట్లున్నాయి కదా! పైన అలోవెరా చెట్టు, తులసి చెట్టు అవున్నాయి. సో, వాటికైతే నీళ్ళు పొయ్యి అని చెప్పేసరికి ఇంకా రుత్విక పాప అయితే ఇంక తీసుకెళ్ళి నీళ్ళు పోస్తుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి పనులు చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. నాకు చెప్తుంటా నేను కూడా పనులన్నీ చేస్తారు రుత్విక గాని, దర్శిత గాని చేస్తది. కానీ మార్నింగ్ నాకు విసిగిస్తారనమాట. విసిగిస్తారంటే కిచెన్‌లోకి వచ్చి ఇంక నేను అది చేస్తాను, దోస వేస్తాను అలాగా చెప్తుంటారు. మార్నింగ్ అంటే కొంచెం పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపించేటప్పుడు నాకు పని కొంచెం ఇబ్బంది అవుతుంది కదా! ఈవినింగ్ టైమ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే చేపిస్తాననమాట. దోస వేయడము, కొంచెం పనులు చేయించడం అలా అంతా ఈవినింగ్ టైంలో చేపిస్తుంటాను. వీళ్ళేంటంటే మార్నింగ్ లేచారంటే ఇంకా వాళ్ళని బ్రష్ చేయమని చెప్తే వచ్చి కిచెన్‌లోకి వచ్చి నాతో పాటు పనులు చేయాలంటారు. సో, అలా కుదరదు కదా! సో, వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పి ఇంక వాళ్ళనైతే పంపించేస్తాను. అక్కడ చూసారా దర్శిత్ కాస్త అలిగి కూర్చోన్నాడు. ఎందుకంటే రుత్వికని పొయ్యమన్నానంట నీళ్ళు. తనకి చెప్పలేదంట నేను. అందుకనైతే కాస్త అలిగి అలా కూర్చోన్నాడు. నేను బ్రష్ చేయను. బ్రష్ చేసేసాడు. ఇంక నేను స్నానం చేయను. నువ్వు నాకు చెప్పలేదు పని అనేసి సైలెంట్‌గా కూర్చోన్నాడు అక్కడైతే. సో, ఇంకా ఇక్కడైతే కాఫీ పెట్టేస్తున్నాను. నీ 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 అలుగుంటుంది. కొద్దిసేపు వరకు అలానే ఉంటావులే గాని అనేసి నేను నా పాటికి నేను వచ్చేసాను గమ్మున. తర్వాత కొద్దిసేపు తర్వాత వాడే రిలీఫ్ అయ్యి కొంచెం కోపాన్నంతా కంట్రోల్ చేసుకొని తర్వాత ఇంకా వేరే పనులంతా చేస్తుంటాడనమాట. సో, ఇక్కడైతే మా ఆయన కోసం ఇంకా కాఫీ పెట్టేస్తున్నా నేను. ఫుల్లుగా ఆయిల్ పెట్టేసాను అసలు. ఈ మధ్య తలస్నానం అంటే ఫ్రైడే వచ్చింది, సాటర్డే వచ్చింది, అలాగే సండే ఊరెళ్ళాలనేసి అనుకుంటున్నాను. అనుకునే టైం అంతా ఇంకా అలాగే పోస్ట్‌పోన్ అవుతుందనమాట. సో, అందుకనైతే నేను తలస్నానం చేస్తాను. ఇంక ఊరెళ్ళాలి పరిస్థితి వచ్చేటప్పుడు ఇంకా ఆగిపోతున్నాననమాట. నూనె పెట్టుకొని ఆ నూనెతో జిడ్డుగా పోవాలంటే కొంచెం విసుగ్గా ఉంటుంది. సో, అందుకనైతే ఇంకా ఫుల్లుగా ఈరోజైతే ఆయిల్ పెట్టేసాను. మార్నింగ్ తెలిసిందనమాట ఊర్లు వెళ్ళడం లేదు అనేసి. సో, యాక్చువల్లీ ఈరోజు వెళ్ళాల్సింది. ఇంకా వెళ్ళలేకపోయేసరికి ఇంకా ఫుల్లుగా ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ పెట్టేసి ఇంకా బాగా పైకి జడేసేసాను. ఆయిల్ పెడితే కొద్దిసేపు బాగా ఉండాలి కదా ఆయిలు. అందుకనైతే బాగా జడ పైకి కట్టేసి ఇంకా ఇక్కడైతే కాఫీ పెట్టేస్తున్నాను. మా ఆయన కోసం అనేసి. ఇంకా కాఫీ పెట్టేసి ఇంకా ఈరోజైతే ఒక కర్రీ చేస్తున్నాను. మా ఆయన అడిగారనమాట. లేత వంకాయలు తెచ్చాను. కొంచెం గుత్తి వంకాయ లాగా చెయ్యి అనేసి. నాకు తెలియకపోయినా గానీ నేను ఆహ్, తెలుసుకొని మరీ చేస్తున్నానయితే ఈ కర్రీనైతే. తెలుసు కానీ మర్చిపోతాను. ఎప్పుడో ఒకసారి చేస్తానా మర్చిపోతాను అది. ఏమేమి వేయాలనేసి కరెక్ట్‌గా తెలీదనమాట. సో, అందుకనైతే ఇంకా వంకాయలైతే లేత వంకాయలు చిన్న వంకాయలు చాలా బాగున్నాయి. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము నేనెలా చేస్తాననేది. ఆహ్, ఒక 2 స్పూన్ల వరకు పచ్చెనగపప్పు ఉంటుంది కదా! అది బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని, తర్వాతైతే ఇంకా వేరుశనగపప్పు కూడా అదేలాగా 2 స్పూన్లు వేసుకోవాలి. అంటే వంకాయలు ఎన్నుంటే దానికి తగినట్టు అనమాట. గ్రేవీ కోసం కావాలి గదా! సో, అందుకనైతే నేనైతే ఈ వంకాయలకైతే 2 స్పూన్లయితే వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, అలాగే కొంచెం ధనియాలు వేసుకొని, అలాగే ఆహ్, జీలకర్ర వేసుకొని బాగా వేపుకోనేను. అలాగే అందులోకైతే చెక్క కొద్దిగా, అలాగే లవంగాలు వేసుకొని అవి బాగా వేపుకున్నాననమాట. మంచి వాసనొస్తుంది వేపేటప్పుడే చాలా మంచి వాసనొస్తుంది. మా వాసనొస్తుందనమాట. సో, ఇవైతే మిరపకాయలు కొంచెం డ్రై అలాగా వేగిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టుకునేసేయాలి. ఇవైతే పూర్తిగా చల్లారనివ్వాలి. డైరెక్ట్‌గా వేసేస్తే వేడిగా ఉంటుంది కదా పప్పు అదంతా. సో, మిక్సీ జార్‌లో పాడైపోయే అవకాశం అనమాట. అది వేడిగా వేస్తే. బాగా పూర్తిగా చల్లారిన తర్వాతయితే ఇంకా వేసేసి అందులోకైతే కొంచెం ఒక తెల్లగడ్డ వేసుకున్నాను. ఇంకా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు వంకాయలనైతే ఫస్టు తొడిమ పైనుంటాయి కదా! కొద్దిగా కాడలు అవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవి వాటికి ఏమంటారు వాటిని కాడల్లాగా ఉంటాయి కదా! వాటినైతే తీసేసేయాలి. బాగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఇలా చేసుకోవడానికి బావుంటుంది. సో,
రెడీ అయిపోయింది. ఇందులోకైతే కొద్దిగా తెల్లగడ్డలు వేసి ఇంకొంచెం తెల్లగడ్డ బరకలాగా అయ్యేటట్టు ఇంకా మిక్సీ పట్టుకోవాల్సిందే. మిక్సీ పట్టుకునేస్తే ఈ మసాలాని ఇంకా డైరెక్ట్గా వంకాయలలో పెట్టేస్తే సరిపోతుంది. మా సైడ్ అయితే నల్ల వంకాయలు ఎక్కువగా ఉంటాయి. అవైతే ఇంకా చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి కొంచెం పొడవుగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. మాకైతే ఇలాంటి వంకాయలు దొరకవు. ఇక్కడ దొరుకుతాయి కానీ కొంతమంది తినరు ఇక్కడ ఈ సైడ్. మా సైడ్ అయితే నల్ల వంకాయలే దొరుకుతాయి అనమాట మాకు. అవే చేసుకుంటాము. గుత్తి వంకాయ చేసుకోవాలన్నా ఇంకే కర్రీ చేసుకోవాలన్నా అదే అనమాట. అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళు మామిడి తోట చూపించాను కదా వ్లాగ్లో, ఆ తోటలో వంకాయలు పండించేవాళ్ళంట ఒకప్పట్లో. మా నాన్న వాళ్ళకి చిన్న పిల్లలప్పుడు అక్కడ వంకాయలు పండించుకొని వచ్చి అమ్ముకునే వాళ్ళంట. అలాగ చెప్తుండేరు, మా నాన్న కూడా చెప్తుంటాడు. అందుకని మా నాన్నకి వంకాయలు అంటే చాలా ఇష్టము. ఆ నాన్న వంకాయతో ఏదైనా చేసి పెడితే తినేస్తాడు అనమాట. అలా ఉంటుందన్నమాట వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం నాన్నకైతే. సో ఇలాగ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాక ఆ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటర్ వేయకూడదు, అందులో పొడి పొడిగానే ఉంటుందన్నమాట. మసాలాని ఇంకా వంకాయలకి ఇలా పట్టించేసేయాలి. పట్టించేసి అన్నీ ఒకసారిగా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా, ఈజీగా ఉంటుంది పని అంతా. ఇంకా అన్నిటికైతే ఒకసారి పెట్టుకుంటున్నాను. ఎప్పుడు అడగరు ఆయన ఎందుకో లేత వంకాయలు చూసేసరికి ఇంకా ఇలా చేయమన్నారు. నేను మామూలుగా పులుసు చేస్తాను, లేకపోతే దర్శిత్కి వంకాయ బజ్జీ అంటే చాలా ఇష్టము. వంకాయ బజ్జీ చేస్తుంటాను. ఇంకా ఈయన అడిగారు కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ అనేసి, కొంచెం ఈ ప్రాసెస్ ఎక్కువ కదా, ఇవన్నీ చేసుకోవాలి, కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా, అందుకనైతే నేను చెయ్యను. మామూలు స్కూల్ లేకుండా పిల్లలు ఇంట్లో ఉండే పని అయితే వేడిగా మధ్యాహ్నం టైంలో చేసి పెట్టుకోవచ్చు, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రము. సో ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిసేపు అలా మసాలా అంతా దానికి పడుతుంది కదా, తర్వాత అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకునేసి ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని అవి బాగా వేపుకోవాలన్నమాట. కొద్దిగా మరీ ఓవర్గా కాదు, మామూలుగా నేను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అని చెప్తుంటాను కదా, అలా కాదు, మామూలుగానే వేపుకోవాలి, కొద్దిగా పచ్చి వాసన పోయేటట్టు. చూసారు కదా, ఇంకా మార్నింగ్ స్నానం చేసేసి యూనిఫామ్ వేసుకొని ఇంకొచ్చిందనమాట కిచెన్లోకి, నేను చేస్తాను పని అని. సరే ఇంకా కాదని లేక నేను వాళ్ళని మార్నింగ్ బెదిరిస్తుంటాను. మామూలుగానే బ్రష్ చేయరు, తొందరగా వెళ్ళాలనేసి అనుకోరన్నమాట పిల్లలు. సో అలాంటప్పుడు కొంచెం బెదిరిస్తుంటాను కదా. సో అలా కాకుండా ఎందుకులే అనేసి ఇంకా సరే కట్ చేయమ్మా అని చెప్పేశాను. సరే కట్ చేసింది. ఇంకా తను కూడా వచ్చేసాడు అనమాట. వాడు వచ్చేసాడు, నేను కట్ చేస్తాను అనేసి. లేదులే నాన్న ఈవినింగ్ చేద్దురులే కానీ అని చెప్పి కొంచెం మంచిగా చెప్పి పంపించేసాను ఈరోజు అయితే. సో టమాటాలు కూడా వేసేసుకున్నాను. టమాటాలు వేసుకొని కాస్త మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ మగ్గనివ్వకూడదు, అంటే మనం వంకాయలు వేస్తాం కదా, వంకాయలు మగ్గే టైంకి ఈ టమాటో కూడా కరెక్ట్గా మగ్గిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది అనమాట కర్రీ అని. సో ఇంకా అవైతే మగ్గుతునేటప్పుడే కొంచెం కౌంటర్ టాప్ అంతా ఒక్కసారిగా క్లీన్ చేసుకుంటాం. నేను మామూలుగా చేస్తూ ఉంటాను కదా, చేస్తునేటప్పుడే కొంచెం క్లీన్ చేసుకుంటా, అంటే తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట పని. సింపుల్గా మనం వండుకున్న వాటిని మాత్రమే షింకులు వేసి క్లీన్ చేసుకోవచ్చు. కౌంటర్ టాప్ నీట్గా ఉంటేనే చేయాలనిపిస్తుంది, కూరలు కూడా టేస్ట్గా వస్తాయి. నా పాలసీ అయితే అది కొంచెం కౌంటర్ టాప్ నీట్గా, పొయ్యి నీట్గా ఉంటే మన ఇష్టంగా చేసుకుంటాము, కర్రీస్ బాగా తింటాము అనే ఉద్దేశంతో అయితే నేను కొంచెం వంట చేసేటప్పుడే క్లీనింగ్ చేసేసుకుంటాను అనమాట, ఒక్కొక్కటి. కానీ అంట్లు మాత్రం పూర్తిగా అయిన తర్వాతే క్లీన్ చేస్తాను, అప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకోను. ఇక్కడ ఆనియన్ తరిగిన కూరగాయలు ఏది కట్ చేసినా అప్పటికే క్లీన్ చేసి ఒక స్పాంజ్తో అయితే ఇంకా క్లీన్ చేసేస్తాను. సో టమాటా కొంచెం మగ్గింది కదా, సో వంకాయలు అయితే వేసేసి అలానే మూత పెట్టేసేయాలన్నమాట. ఒక 5 నిమిషాల దాకా సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. సిమ్లో ఉడికితే వంకాయలు చాలా మెత్తబడతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, మసాలా అంతా వంకాయకి బాగా పడుతుంది అనమాట. హైలో పెట్టేసామంటే మాడుతుంది, కొంచెం అలా బాగోదు, కొంచెం టేస్ట్ బాగుండదు. సో సిమ్లోనే పెట్టి కొంచెం అలా కదుపుకోకుండా ఊరికి అలా కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటా ఉడికింది, అలాగే వంకాయ కూడా ఉడికిపోయింది. తర్వాత మనం మిగుల్చుకున్నాం కదా మసాలా పొడి, అది వేసేసి కొంచెం వాటర్ వేసేసి బాగా ఒకసారి కలుపుకునేసేయాలి. ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది, ఎందుకంటే వంకాయలు కొద్దిగా మగ్గాయి, కొంచెం ఉడికితే బాగుంటుంది కదా, మసాలాలో ఉడికితే బాగుంటుంది కదా. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని
ఎట్లా ఎంత వాటర్ వేసినా చిక్కబడిపోతుందనమాట. మసాలా ఎక్కువగా ఉంది కదా, చిక్కబడిపోతుంది. కొంచెం అలా ఉడికించిన తర్వాత ఇంక దించేసుకోవడమే. ఇంకా పక్కనే ఇంకా దోస టిఫిన్‌కి స్టార్ట్ చేశాననమాట. సో, ఫైనల్‌గా అయితే కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్‌గా అయితే అయిపోయింది. ఇంక కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్‌గా ఒక 4 దోసలొచ్చాయి. తర్వాత అయితే ఇంకా బయట నుంచి అయితే బోండా తెప్పించుకునేసాను. పిల్లలకి సరిపోతుందో చాలదో అనేసి. సో, వాళ్ళైతే ఇంకా టిఫిన్ చేసేస్తున్నారు. స్కూల్‌కెళ్ళిపోయారు. నెక్స్ట్ అయితే నేను బట్టలైతే వాషింగ్ మిషన్‌కేసుకునేసి ఇంకా నా పనులైతే ఇంకా ఉంటాయి. కంటిన్యూగా ఉంటాది ఇంకా ఇక్కడి నుంచైతే పనులు. సో, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు మంచిగా మెసేజ్ చేస్తున్నాను. దాని గురించి కూడా ఇంకో టైం మాట్లాడతాను ఖచ్చితంగా. సో